రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. సమయం, సందర్భాన్ని బట్టి మారుతుంటారు. ఒకరిని దెబ్బ కొట్టాలంటే మరొకరితో దోస్తీ చేయాల్సిందే. సరిగ్గా ఇదే ఫార్ములాను ఫాలో అవుతోంది చైనా. అగ్రరాజ్యం అమెరికాకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. అందుకే భారత్కు ఆపన్న హస్తం అందిస్తోంది. టారిఫ్ వార్ తర్వాత డ్రాగన్ తీరులో స్పష్టంగా మార్పు కనిపిస్తోంది. అందుకు నిదర్శనమే వీసాల జారీ. భారతీయులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది చైనా. అమెరికాతో విభేదాల కారణంగా దౌత్య దిశను మార్చుకుంటోంది. మన దేశం పట్ల అనుకూల విధానాలు అవలంబిస్తోంది. 2025 జనవరి 1వ తేదీ నుండి ఏప్రిల్ 9వ తేదీ వరకు ఇండియన్లకు భారీ సంఖ్యలో వీసాలు మంజూరు చేస్తుంది. సుమారు 85,000కు పైగా వీసాలు ఇచ్చినట్టు డ్రాగన్ రాయబార్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింతగా పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. భారతీయులు ఎక్కువ మంది తమ దేశాన్ని సందర్శించాలని ఆకాంక్షించారు. కొద్ది రోజులుగా అమెరికాతో వాణిజ్య యుద్ధం చేస్తోంది జిన్పింగ్ ప్రభుత్వం. తాజాగా అనివార్యంగా భారత్కు స్నేహహస్తం అందిస్తోంది. తన దేశ టూరిజానికి ఊతమిచ్చేలా మనోళ్లకు వీసాలను జారీ చేస్తోంది. ఒకప్పుడు చైనా వీసా పొందాలంటే ఎక్కువ సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఈజీగా వీసాలను మంజూరు చేస్తున్నారు డ్రాగన్ ఆఫీసర్స్. చైనాకు వెళ్లాలనుకునే భారతీయులు ఇక ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. నేరుగా వీసా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే షార్ట్ టర్మ్ ప్రయాణికులకు బయోమెట్రిక్ అవసరమే లేదు. అంతేకాకుండా వీసా ఫీజును కూడా తగ్గించింది చైనా. తాజాగా మరోసారి డ్రాగన్ పై సుంకాల మోత మోగించారు ట్రంప్. చైనాపై 145 నుంచి 245% టారిఫ్స్ పెంచారు. ఇటు భారత్తో మైత్రి, అటు అమెరికాకు వార్నింగ్ ఇస్తోంది జిన్పింగ్ ప్రభుత్వం. తన సాంస్కృతిక విశిష్టతలు, పర్యాటక ప్రదేశాలను భారతీయులకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. అందుకే పర్యాటక వీసాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది చైనా. వీసాల మంజూరు వెనుక వ్యూహాత్మక లక్ష్యాలున్నాయంటున్నారు విశ్లేషకులు. ఇండియాతో సంబంధాలు మెరుగుపరచుకోవడమే కాదు, అమెరికాపై దౌత్య ఒత్తిడిని పెంచడం కూడా కారణం కావచ్చంటున్నారు.